ఇప్పుడు యూఎస్ వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? అయితే అంతే సంగతి. ఇది నేను అనుకుంటున్న మాట కాదు. యూఎస్‌లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్న మాట. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఇక్కడ అలా ఉంది. ఎందుకొచ్చాంరా బాబు అనుకుంటున్నారు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మనం ఒక స్కూల్‌లో జాయిన్ అవ్వాలన్నా, కాలేజ్‌లో జాయిన్ అవ్వాలన్నా, మనం ఎంతో ఆలోచించుకొని ఎంతో కనుక్కుంటాం కదా! అలానే లైఫ్‌లో పెద్ద డెసిషన్స్ తీసుకున్నప్పుడు, లైక్ పెళ్లి లాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడు, ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అదంతా కూడా మనం తెలుసుకొని, కనుక్కొని కానీ ముందుకెళ్ళం. సో, అలానే యూఎస్ రావడం అనేది కూడా చాలా పెద్ద డెసిషన్. లైఫ్‌లోనే చాలా పెద్ద డెసిషన్. సో, అలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు ఎన్నో ఆలోచించుకోవాలి, ఎన్నో కనుక్కోవాలి. కానీ చాలామంది సింపుల్‌గా కొన్ని కన్సల్టెన్సీస్‌ని అప్రోచ్ అయిపోయి, వాళ్ళేం చెప్తే అది వినేసి, ఇంకేమి కనుక్కోకుండా, ఏమి తెలుసుకోకుండా డైరెక్ట్‌గా వచ్చేస్తున్నారు. అలానే కొంతమంది పక్కింటి వాళ్ళో, ఎదురింటి వాళ్ళో, లేకపోతే దూరపు చుట్టాలో ఎవరో 15 ఆర్ 20 ఇయర్స్ బ్యాక్ వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళని చూసి, వాళ్ళు సెటిల్ అయిపోయారు కదా! ఒక హౌస్ కొనేసుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్‌ని. సో, మనం గూడా వచ్చి ఎంజాయ్ చేసేయొచ్చు, మనం గూడా వచ్చి మంచిగా సెటిల్ అయిపోవచ్చు అనే థాట్‌తో ఇంక ఏమి తెలుసుకోకుండా వచ్చేస్తున్నారు. కరెక్టే. ఇదివరకు 15, 20 ఇయర్స్ బ్యాక్ వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. మంచిగా ఫినాన్షియల్‌గా సెటిల్ అయిపోయారు. అది నేను కూడా ఒప్పుకుంటాను. ఇదివరకు సిట్యుయేషన్ వేరు. ఇప్పుడు సిట్యుయేషన్ వేరు. 2020 తర్వాత సిట్యుయేషన్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఈవెన్ ఇప్పుడు 2023 అండ్ 24 నుంచయితే ఇంకా వర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎంఎస్ చేసే స్టూడెంట్స్ అండ్ ఇప్పుడు ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ సిట్యుయేషన్ ఏంటంటే, ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఎంఎస్ పాస్డ్ అవుట్స్ ఉన్నారు. లైక్ 2023 అండ్ 24లో పాస్డ్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళు ఇంకా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నారనమాట. అండ్ కొంతమందయితే ఇంకా పార్ట్ టైమ్స్ కోసం కూడా సెర్చ్ చేసుకుంటున్నారు. అండ్ అందులో చాలా మంది వరకు మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకొని మనం ఇక్కడికొస్తాము. లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళకి బర్డెన్స్ ఉంటాయి, డిపెండెన్సీస్ ఉంటాయి. సో, తప్పక 24 అవర్స్ కూడా పార్ట్ టైమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమందయితే పార్ట్ టైమ్స్ కూడా దొరకక ఇంకా పార్ట్ టైమ్స్ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉందంటే జాబ్ కోసం ట్రై చేసుకోవాలా? పార్ట్ టైమ్ కోసం ట్రై చేసుకోవాలా అన్నట్టుంది. కరెక్టే. ఇప్పుడు స్టూడెంట్ సిట్యుయేషన్ నిజంగా అలానే ఉంది. ఈవెన్ పార్ట్ టైమ్ చేయడం కూడా ఎంత కష్టమో తెలుసా? అంటే లైక్ పార్ట్ టైమ్ మేనేజ్ చేసుకుంటూ ఈవెన్ పర్సనల్ లైఫ్‌ని మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళ వీసా స్టేటస్‌ని కాపాడుకుంటూ జాబ్ సెర్చ్ చేసుకోవాలి. సో, ఇవన్నీ మేనేజ్ చేయడం అనేది ఒక పెద్ద స్ట్రగుల్‌లా అనిపిస్తుంది. ఒక ఫేజ్ అన్నమాట. ఆ ఫేజ్ క్రాస్ చేసి అంతా మంచిగా అయిన తర్వాత అంతా సెటిల్ అయిపోతుంది. అంతా బావుంటుంది. బట్ ఆ ఫేజ్ క్రాస్ చేయడం అనేదే ఫస్ట్ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు 2024లో బయట జాబ్ మార్కెట్ అస్సలు బాలేదు. ఈవెన్ ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావట్లేదు. సో, చాలామంది జాబ్స్ కోసం సెర్చ్ చేసుకుంటూ, పార్ట్ టైమ్ చేసుకుంటూ అలానే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి క్రిటికల్ సిట్యుయేషన్‌లో యూఎస్ రావడం అనేది నిజంగానే చాలా పెద్ద డెసిషన్. సో, మీరనుకోవచ్చు ఇప్పుడు పాస్ ఔట్ అయిన వాళ్ళ సిట్యుయేషన్ కదా అలా ఉంది. మేము ఇప్పుడొచ్చి చదువుతాము. 2026 ఆర్ 27లో పాస్ ఔట్ అవుతాము. సో, అప్పుడు మార్కెట్ బావుండొచ్చు. అంతా సెటిల్ అవ్వచ్చు అనుకోవచ్చు. యెస్, కరెక్టే. వాలిడ్ పాయింటే. కానీ ఇప్పుడు ఆల్రెడీ జాబ్ మార్కెట్‌లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు జాబ్ కోసం. సో, అలాంటి వాళ్ళందరూ వన్స్ మార్కెట్ అంతా స్టేబుల్ అవ్వగానే వాళ్ళు కూడా జాబ్ గ్రాబ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కదా! సో, మీకు కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. అండ్ మేబీ వేరే వేరే రిస్ట్రిక్షన్స్ కూడా రావచ్చు. బికాజ్ ఆల్రెడీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వీక్లీ 3 డేస్ ఆఫీస్‌కి రావాలి. అంటే లైక్ హైబ్రిడ్ కల్చర్ అనేది పెట్టేశారు. సో, ఈవెన్ రేపొద్దున ఇంకేం రిస్ట్రిక్షన్స్ ఒస్తాయో మనకు తెలీదు. సో, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ముందుకు అడుగేయాలన్నమాట. హెచ్-1బీ హోల్డర్స్. ఇప్పుడు హెచ్-1 హోల్డర్స్ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, కొంతమంది అయితే భయపడుతూ రేపొద్దున నా జాబ్ ఉంటుందా? ఉడుతుందా? అనే సిట్యుయేషన్‌లో జాబ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మెయిల్స్ వచ్చేస్తున్నాయి ఎవ్రీ డే లైక్ 200 మెంబర్స్‌ని లే ఆఫ్ చేస్తాం. 500 మెంబర్స్‌ని లే ఆఫ్ చేస్తాం అని చెప్పేసి. ఈవెన్ డిస్కషన్స్ కూడా ఇప్పుడు అలాగే ఉంటున్నాయన్నమాట. మా కంపెనీలో 500 మెంబర్స్‌ని లే ఆఫ్ చేశారు. మా కంపెనీలో 600 మెంబర్స్‌ని లే ఆఫ్ చేశారు అని చెప్పి. బికాజ్ ఆ లే ఆఫ్స్ కూడా అలాగే జరుగుతున్నాయి. సో, అంతమందిని తీసేస్తున్నారు అని తెలిసినప్పుడు మనల్ని ఎక్కడ తీసేస్తారా అన్న భయంతో, ఆ టెన్షన్‌తో ప్రశాంతంగా ఎవ్వరు వర్క్ చేసుకోలేకపోతున్నారు. అందరూ కూడా టెన్షన్ పడుతూ ఇంకా ఎక్కువ వర్క్ ఎఫర్ట్ ఇవ్వాలి అని, ఇంకా ఎక్కువ టైం వర్క్ చేయడం. అలా అందరూ కొంచెం ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ నడుస్తుంది అందరికి. బికాజ్ ఇప్పుడు సిట్యుయేషన్ అనేది చాలా హాట్‌గా ఉంది. ఎందుకంటే జాబ్ సిట్యుయేషన్ అనేది అస్సలు బాలేదు. ఎవరిని ఎప్పుడు తీసేస్తున్నారో అర్థం కావట్లేదు. అండ్ ఈవెన్ కొంతమందైతే ఈ కాంట్రాక్ట్ అయిపోయి జాబ్ దొరకక, పార్ట్ టైమ్ దొరకక
అసలు ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ని హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళైతే ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో చాలామంది నేను చూశాను. బికాజ్ ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోతుంది, జాబ్ కోసం సెర్చ్ చేస్తారు, జాబ్స్ రావు, పార్ట్ టైం కోసం సెర్చ్ చేస్తారు, పార్ట్ టైం దొరకదు, ఫ్యామిలీని లీడ్ చేసుకోవాలి, ఈవెన్ ట్యాక్సెస్ పే చేసుకోవాలి. సో ఈ సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్ ఇక్కడ. బికాస్ 2 or 3 months నువ్వు జాబ్ లేకుండా ఉంటే మీ H1 అనేది రివోక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే కొంతమందిని నేను చూశాను, ఇండియాలో 30-40 lakhs శాలరీ వదిలేసుకొని ఇక్కడ ఏదో ఉంటుంది, ఇక్కడ ఏదో వచ్చి మంచిగా సెటిల్ అయిపోదాం అన్న థాట్తో వచ్చేస్తున్నారు. కానీ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చానురా బాబు అని చాలా ఫీల్ అవుతున్నారు. చాలామందిని చూశాను అలాగా. లైక్ ఇక్కడ ఏముంది, ఎవరూ లేరు, లైక్ మాట్లాడే వాళ్ళు ఉండరు, మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. సో అవన్నీ చూసుకొని వాళ్ళు చాలా బ్యాడ్ ఫీల్ అవుతున్నారు. అక్కడ 30-40 lakhs శాలరీ వదిలేసుకుని నేను ఇక్కడికి వచ్చానా, ఇవన్నీ పనులు చేయడానికా నేను ఇక్కడికి వచ్చింది, ఇంత కష్టపడ్డానికా అని ఫీల్ అవుతున్నారు. అంటే లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లో ఇనీషియల్గా ఆ స్ట్రగుల్ అనేది కంపల్సరీ ఎవరికైనా ఉంటుంది, అది కామన్. ఈవెన్ మీరు H1 హోల్డర్స్ అవ్వచ్చు, MS చేయొచ్చు, ఏదైనా సరే మీరు సెటిల్ డౌన్ అవ్వడానికి, ఫ్రెండ్స్ అవ్వడానికి కొంచెం ఆ టైం అనేది తీసుకుంటుంది. ఆ టైం, ఆ ఫేజ్ అనేది హ్యాండిల్ చేయడమే కష్టం. సో మీరు యుఎస్కి రాకూడదనో మిమ్మల్ని భయపెట్టడానికో నేను చెప్పట్లేదు ఇదంతా. ఇక్కడ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే నా ఉద్దేశం. బికాజ్ చాలా మందిని చూస్తున్నాను, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. సో అలాంటి స్ట్రగుల్స్ మీరెవరు ఫేస్ చేయకూడదు అనే థాట్తో మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి అన్నీ తెలుసుకొని వస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. డిపెండెంట్ స్పౌసెస్. సో నేను డిపెండెంట్ స్పౌసే. 2023లో నేను యూఎస్కి వచ్చాను. 1.5 year అయింది మేము యూఎస్ వచ్చి. మా హస్బెండ్ H1 మీద, నేను డిపెండెంట్గా వచ్చాను. సో నేను అప్పటి నుంచి కూడా డిపెండెంట్గా హౌస్ వైఫ్గానే ఉన్నాను. బికాజ్ H1 వేద్దామన్నా కూడా లైక్ ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, స్టేబుల్గా లేదు. సో రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి మేము ఆగిపోయామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అసలు బాగాలేదు. అనవసరంగా H1కి వెళ్ళి మళ్ళీ ఆ వీసా స్టేటస్, ఆ తలనొప్పులు అవన్నీ మనకెందుకు, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము. సో లెట్ ఇట్ గో స్లో అని చెప్పి మేము వదిలేసాము. ఎందుకంటే లైక్ నేను ఇండియాలో వర్క్ చేసిన దాన్నే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వర్క్ చేయాలి, ఏదైనా చూసుకోవాలని ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తేనేమో సిచ్యువేషన్ బాగాలేదు. సో ఫైనల్గా ఇంకా ఆలోచించి ఈఏడి కోసం వెయిట్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. ఈఏడి అంటే ఏంటంటే వర్క్ పర్మిట్. ఇప్పుడు డిపెండెంట్స్కి వర్క్ పర్మిట్ రావాలంటే ఫస్ట్ ఇప్పుడు నా హస్బెండ్కి I-140 రైజ్ చేయాలి. వాళ్ళు I-140 రైజ్ చేసి ఆ ప్రాసెస్ అంతా అయ్యి నాకు ఈఏడి రావడానికి 2 to 3 years టైం పడుతుందన్నమాట. సో నాకు వర్క్ పర్మిట్ రావాలంటే 2 to 3 years నేను వెయిట్ చేయాలి. సో అంత టైం నేను వెయిట్ చేయలేక H1 వేద్దాము అన్న థాట్తో మేము ట్రై చేద్దాం అనుకున్నాం ఇయర్. కానీ మార్కెట్ అస్సలు బాగాలేదని చాలామంది సజెస్ట్ చేశారు వద్దు అని, ఈ ఇయర్ అయితే అసలు వేయొద్దు అని. సో అందుకే మేము కూడా ఆగిపోయాము. సో మేబీ నాకు ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది లైక్ ఈఏడి కోసం వెయిట్ చేస్తేనే బెస్ట్ ఏమో ఇవన్నీ ఫేస్ చేసే కంటే అనిపిస్తుంది. సో అట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. బికాజ్ ఈవెన్ కాల్స్ వచ్చినా కూడా స్టార్టింగ్ ఏమని అడుగుతున్నారంటే మీరు H1 స్పాన్సర్షిప్ చేయాలా అని అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతున్నారు. H1 స్పాన్సర్షిప్ చేయాలి అంటే కనుక ఇంకా వాళ్ళు వెంటనే కాల్ వైండప్ చేసేస్తున్నారు. మేము ఓన్లీ సిటిజన్స్ని కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ చూస్తున్నాము అని వైండప్ చేసేస్తున్నారు. ఈవెన్ ఇంటర్వ్యూస్కి అప్లై చేసుకునేటప్పుడు కూడా ఒక క్వశ్చన్ అనేది ఉంటుందన్నమాట. లైక్ మీకు స్పాన్సర్షిప్ కావాలా అని చెప్పేసి, స్పాన్సర్షిప్ కావాలి ఎస్ అని మీరు పెట్టారంటే మీకు మళ్ళీ కాల్ కూడా రావట్లేదు. సో సిచ్యువేషన్ అలా ఉంది ఇప్పుడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం H1 వేయడం అవసరమా అని ఇంకా మేము కూడా ఆగిపోయాము. సో మీరు ఎవరైనా సరే డిపెండెంట్స్ ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు ఏదర్ H1 వేసుకోవాలి, లేదు అంటే మీరు వర్క్ పర్మిట్ కోసం వెయిట్ చేయాలి. సో వర్క్ పర్మిట్ వెయిట్ చేయాలి అంటే ఈ ప్రాసెస్లో వెళ్తే కనుక, I-140 ప్రాసెస్లో వెళ్తే కనుక మీకు ఇప్పుడు 2 to 3 years టైం పడుతుంది. అదైతే మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి రావాల్సిందే. లేదు H1 వేసుకుంటాను అంటే అలానే మీరు ముందుకెళ్ళొచ్చు, లైక్ H1 వేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ సిచ్యువేషన్ అప్పుడు బాగుండి మీకు H1 పిక్ అయ్యి జాబ్ వస్తే అంత మంచిదే. ఆర్ఎల్స్ ఒకవేళ మార్కెట్ సిచ్యువేషన్ కనుక బాగాలేకపోతే మళ్ళీ ఈ టైం పీరియడ్ లోపల మీకు జాబ్ రావాలి, లేకపోతే ట్యాక్సెస్ పే చేసుకోవాలి అని కొన్ని రిస్క్లు ఉంటాయి. సో అవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ ఆలోచించుకొని మనం ముందుకెళ్ళాలి. గ్రీన్ కార్డ్ ప్రాసెస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే లైఫ్ టైంలో గ్రీన్ కార్డ్ వస్తుందన్న గ్యారంటీ లేదనమాట. సో ఇది వరకు ఎప్పుడో 15-20 years బ్యాక్ వచ్చిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చి ఉంటుంది. కానీ
ఇప్పుడు 2020 తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ టైంలో గ్రీన్ కార్డ్ అనేది చూస్తారన్న గ్యారంటీ లేదు. సో మనం ఒకవేళ మీరు గ్రీన్ కార్డ్ కోసము, సిటిజన్షిప్ కోసము ఆలోచించుకొని వద్దామనుకుంటే మాత్రం మీరు ఆలోచించుకుని, తెలుసుకుని రండి. సో మీరు సోషల్ మీడియాలో పిక్చర్స్, వీడియోస్ చూసి వాళ్ళు బాగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారనో, లేకపోతే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వచ్చి సెటిల్ అయిపోయారనో, లేకపోతే దూరపు చుట్టాలు 15 ఇయర్స్ బ్యాక్ వచ్చి సెటిల్ అయిపోయారనో, అవన్నీ చూసి మీరు యూఎస్ రావద్దు. అలా వస్తే మాత్రం మీరు ఇబ్బంది పడిపోతారు. అలా కాకుండా మీకు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎలాంటి వీసా ఇష్యూస్ లేకపోతే మీరు హ్యాపీగా అవ్వచ్చు. లైక్ దిస్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ అండ్ ఎక్స్ప్లోర్. అలా కాదు, మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీకు డిపెండెన్సీస్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, మీరు మీ ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్, మీరే ఫినాన్షియల్గా కానీ ఎలా అయినా మీ ఫ్యామిలీని చూసుకోవాలనుకుంటున్నారంటే కనుక మీరు మాత్రం ఆలోచించుకుని అన్నీ కనుక్కుని ముందుకు అడుగు వేయండి. అండ్ ఈవెన్ కొన్ని స్కాలర్షిప్స్ వస్తాయి. సో అలా వచ్చినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అలా కాకుండా మీరు లోన్స్ పెట్టేసుకొని వచ్చారంటే మాత్రం మీరు అన్నీ ఆలోచించుకుని రండి. బికాస్ వచ్చిన తర్వాత ఇబ్బంది ఫేస్ చేయకుండా ఉండాలి. మీ ఫ్యామిలీకి మీరు బర్డెన్ అవ్వకూడదు. అండ్ మీకు ఫినాన్షియల్గా ఇండియా నుంచి బ్యాకప్ ఉంది, అంత బాగుంది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా వచ్చేయచ్చు. బికాజ్ రేపు పొద్దున పార్ట్ టైమ్స్ లేకపోయినా, జాబ్ లేకపోయినా మీకు బ్యాకప్ అనేది ఉండాలి. అలా ఉంది అంటే ఫైన్, అంత హ్యాపీగా మీరు వచ్చి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇక్కడ లేదు అంటే మాత్రం కొంచెం మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని కానీ, ఇక్కడున్న సిచ్యుయేషన్స్ని కానీ ఎవరికి షేర్ చేసుకోలేరు. ఎందుకంటే ఫ్యామిలీకి షేర్ చేసుకున్నా, పేరెంట్స్కి చెప్పుకున్నా వాళ్ళు బాధపడతారు. లేదు బయట ఎవరికి చెప్పినా కూడా మరి నిన్నెవరు అక్కడికి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళి ఎందుకు బాధలు పడటం, ఇక్కడికి వచ్చేయచ్చు కదా అని ఇంకా డిస్కరేజ్ చేస్తారు. సో ఆల్రెడీ బ్యాడ్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి మాటలు వింటే ఇంకా డిప్రెషన్ ఫీల్ అవుతారు కదా. అండ్ వాళ్ళు కూడా ఇవన్నీ ఫేస్ చేస్తూ పేరెంట్స్కి దూరంగా ఉంటూ ఏదో చిన్న హోప్, రేపొద్దున అన్నీ సెటిల్ అవుతాయి, అంత బాగుంటుందన్న హోప్తో ముందుకెళ్తూ ఉంటారు. సో ఇక్కడున్న ఇలాంటి సిచ్యుయేషన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, లైక్ తెలిసేలా చేయాలనే ఈ వీడియో చేశాను. అల్టిమేట్గా ఫైనల్ డెసిషన్ అనేది మీదే. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా, యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే యూఎస్ వచ్చే మీ రిలేటివ్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. Bye-bye.